హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక అత్యంత కీలకమైన మరియు ప్రయోజనకరమైనటువంటి సమాచారం అందుబాటులోకి వచ్చింది. సో, మన రాష్ట్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏపీజీఎల్ఐ 1984కు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటూ సరికొత్త ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు పొందేటటువంటి పొదుపు నిధి సేవింగ్స్ ఫండ్ పైన చెల్లించే వడ్డీ రేట్లు మరియు పదవీ విరమణ సమయంలో లభించే మెచ్యూరిటీ విలువలను ప్రభుత్వం అధికారికంగా అయితే వివరించింది. ఈ మార్పులకు సంబంధించి జూలై 13, 2026 నాటి జియో ఎంఎస్ నంబర్ 54ను విడుదల చేయటం అయితే జరిగిందనమాట. జియో నంబర్ 54 మరి సాధారణంగా ప్రతి ఏటా లేదా నిర్ణీత కాలానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లలో మార్పులైతే జరుగుతూ ఉంటాయి. అయితే ఆ క్రమంలోనే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ యొక్క నూతన రేట్లను ఖరారు చేశారు. ఈ ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఉద్యోగుల జీతం నుండి ప్రతి నెలా కట్ అయ్యే జీఐఎస్ మొత్తంలో కూడా 2 భాగాలైతే ఉంటాయి. సో, అందులో ఒకటి ఇన్సూరెన్స్ ఫండ్, రెండవది సేవింగ్స్ ఫండ్. ఈ యొక్క సేవింగ్స్ ఫండ్ అనేది ఉద్యోగి ఒక రకమైనటువంటి ఉద్యోగికి ఒక దీర్ఘకాలిక పొదుపు వంటిదనమాట. దీనిపై ప్రభుత్వం వడ్డీని జోడించి ఉద్యోగి రిటైర్ అయినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల సర్వీస్ నుండి తప్పుకున్నప్పుడు ఒకేసారి చెల్లిస్తుంది. ఇప్పుడు విడుదల చేసిన జీవో ప్రకారంగా ఈ వడ్డీ రేట్లను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సవరించడం వల్ల ఉద్యోగులు తమ మెచ్యూరిటీ సమయంలో ఎంత మొత్తం పొందుతారో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ సవరించిన వడ్డీ రేట్లు నేరుగా ఉద్యోగుల పొదుపు నిధి వృద్ధి పైన ప్రభావం చూపుతాయి. తద్వారా పదవీ విరమణ తర్వాత లభించే ఆర్థిక ప్రయోజనాలు మారతాయి. ముఖ్యంగా ఈ జీవోలో వడ్డీ రేట్లతో పాటుగా ఆహ్, రెడీ రికనర్ పట్టికను కూడా జత చేశారనమాట. అంటే ఏ కేటగిరీ ఉద్యోగి ఏ కాలం నుండి ఎంత ప్రీమియం చెల్లిస్తున్నారనే దానిపైన ఆధారపడి ఈ యొక్క మెచ్యూరిటీ విలువ ఎంత ఉంటుందో ఈ పట్టిక ద్వారా డీడీఓలు సులభంగా లెక్కించుకోవచ్చు. మరి గతంలో ఉన్నటువంటి వడ్డీ రేటు కంటే ప్రస్తుతం ప్రకటించినటువంటి ఈ యొక్క వడ్డీ రేటు ఏ విధంగా ఉన్నాయనేది ఉద్యోగులు గమనించాల్సిన విషయము. ఆర్థిక శాఖ జారీ చేసినటువంటి ఈ యొక్క జియో నంబర్ 57 అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు ఇతర అర్హత కలిగినటువంటి సిబ్బందికి వర్తిస్తుంది. ఈ యొక్క అప్డేట్ వల్ల ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికను మరింత మెరుగ్గా రూపొందించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే జీవో విడుదల. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 54ను 13 జూలై 2026న విడుదల చేసింది. పథకం వివరాలు. ఇది ఏపీ స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ 1984కు సంబంధించి పొదుపు నిధికి వర్తిస్తుంది. వడ్డీ రేట్ల సవరణ 2025, 26 కాలానికి గాను సేవింగ్స్ ఫండ్‌పై ఇచ్చే వడ్డీ రేటును ప్రభుత్వం అధికారికంగా సవరించింది. మెచ్యూరిటీ విలువలు. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు చెల్లించే మెచ్యూరిటీ మొత్తాలను లెక్కించడానికి కొత్త పట్టికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. లబ్ధిదారులు ఎవరు అనంటే, ఈ యొక్క సవరణలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి యొక్క స్కేల్ మరియు గ్రూప్ ఆధారంగా వర్తిస్తాయి. పారదర్శకత. వడ్డీ రేట్లలో మార్పుల వల్ల ఉద్యోగుల పొదుపు మొత్తంలో వచ్చే మార్పులను స్పష్టంగా అయితే జీవోలో ఈ మేరకు వివరించడం జరిగింది. ఈ యొక్క జియో నంబర్ 54ని మరిన్ని వివరాల కోసం డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.